ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వానికి మరోసారి ముట్టికాయలు వేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? జూన్ 10వ తేదీలోపు బెనిఫిట్స్ రాలేదని ఒక రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదని చెప్పేసి ఆదేశించింది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ విషయంలో ఆర్థిక శాఖ నిర్లక్ష్యం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెనిఫిట్స్ని ఇవ్వడం లేదని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు వేసినటువంటి 754 పిటిషన్ల పట్ల విచారణ జరిపిందనమాట తెలంగాణ హైకోర్టు. ఒక్కో పిటిషన్ దాదాపు 1 నుండి 10 మంది పిటిషనర్లు ఉన్నారని, ఒక్కో పిటిషన్లతో ఎంతమందికి బెనిఫిట్ ఇచ్చారో పూర్తి నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటున్నారని, వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పేసి హెచ్చరించింది. జూన్ 10వ తేదీ నాటికి కేసు వాయిదా వేస్తూ అలాగే పూర్తి నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణలోగా ఒక్కో పిటిషనర్ కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని చెప్పేసి ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలే వేసింది హైకోర్టు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం? జూన్ 10 లోపు బెనిఫిట్స్ అనేవి కూడా రాలేదని ఒక రిటైర్డ్ ఉద్యోగి కూడా చెప్పకూడదని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట.